తోమ అయితే అసలు ఒకటే ఒక మాట అన్నాడు, నేను ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తే గాని, ఆయన కాళ్ళ గాయాలను, ఆయన ప్రక్కలో గాయాన్ని చూస్తే గాని నమ్మను, యేసయ్యేంది బ్రతికేదేంది అని చెప్పి తోమ అలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడు. కానీ ప్రధాన యాజకులు యేసయ్య గాయాలు చూడలేదు, యేసయ్య లేచింది చూడలేదు, యేసయ్య వారికి కనిపించడం లేదు. కానీ ఒక కాపలా వారు చెప్పిన మాటలు వీరు విన్నారు. కారణం, వారికి నమ్మకం ఉంది. ఎందుకంటే నేను గొప్పోడు, అద్భుతాలు చేశాడు. కేవలం ప్రధాన యాజకులు, శాస్త్రులు వీళ్ళంతా కూడా యేసుని ఎందుకు సిలువ వేయించారంటే కేవలం అధికార దాహం కొరకే. ఈయన కానీ ఇట్లానే పవనిస్తే ఎక్కడ మన అధికారం పోద్ది, ఎక్కడ ఈయన రాజు అవుతాడు, ఎక్కడైనా కాళ్ళ క్రింద మనం బ్రతకాలన్న ఉద్దేశంతోటే వీరి యొక్క పనులు ఆగడాలు సాగవు. ఈయన కానొస్తే నీతిగా న్యాయంగా బ్రతకాలి, ఈయన మాటలు ఎవడింటాడు, ఆయన ఇష్ట ప్రకారం చేస్తే మనకెక్కడ కుదురుతుంది అన్న ఉద్దేశంతో వారు కేవలం ఈ క్రియల ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసినట్లుగా గమనించవచ్చు. అయితే సిలువ వేశారే గాని యేసయ్యపై వారికి చాలా గట్టి నమ్మకం ఉంది, ఆయన పునరుద్ధానుడు అవుతాడని.